మీ అందరికి కూడా ఇండియన్ మాజీ క్రికెటర్ అయినటువంటి యూసుఫ్ పఠాన్ తెలుసు కదా. అయితే అతనికి ఈరోజు గుజరాత్ హైకోర్టు ఒక జలక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే అసలు ఏం జరిగింది భయ్య అంటే ఏం లేదు, వడోదరాలో యూసుఫ్ పఠాన్ వాళ్ళ ఇల్లు ఉంది కదా. అయితే దాని పక్కన వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలం ఉందన్నమాట. అయితే మరి అది కూడా ఆ ఖాళీ స్థలం కూడా గవర్నమెంట్కి సంబంధించింది. అందుకని చెప్పేసి ప్రభుత్వం పరిశీలించి ఏం చేసింది, ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 2012లో నోటీస్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా చేయడానికి లేదు అని చెప్పేసి. అయితే మరి ఇది వచ్చేసరికి ఇప్పుడు మరి హైకోర్టుకు అయితే వెళ్ళిందనమాట. అయితే దీంట్లో భాగంగా అంతకుముందు యూసుఫ్ పఠాన్ ఏం చెప్పాడు అంటే, నేను మా సోదరుడు ఇద్దరం కూడా క్రికెటర్లో, మరి మాకు సెక్యూరిటీ దృష్ట్యా మరి మేము ఈ స్థలాన్ని కొనుగోలు చేసే విధంగా మరి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కోరటం జరిగింది. అయితే దానికి మరి కోర్టు కూడా అంగీకరించలేదు, ప్రభుత్వం భూమి కాబట్టి. సో అయితే మరి ఇప్పుడు మరి యూసుఫ్ పఠాన్ అది ఆక్రమించుకోవడం జరిగిందనమాట. మరి ఆక్రమించుకున్నాడని చెప్పేసి ఇప్పుడు కోర్టు కూడా మరి ఇప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పేసి మరి ఒక జలక్ ఇచ్చిందనమాట. సో దీంట్లో భాగంగా మరి యూసుఫ్ పఠాన్ని ఆక్రమణదారుడిగా కూడా పేర్కొనడం జరిగింది.